రామచంద్రయ్య గారు మన గోపాలకృష్ణాపురంకి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరం చూడడం చాలా సంతోషంగా ఉంది. నా సొంత బంధువుల్లాగా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్లాగా ఉంది. ఏమైనా ఆ రోజు మనం అందరం కూడా కలిసి పోరాటం చేశాం. కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశాం. మన అఖిల భారత నాయకులు బివి రాఘవులు గారిని కూడా ఈ గ్రామానికి పిలిపించి ఆ రోజు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడ పరిహారం ఇవ్వాలని చెప్పి గట్టిగా నిలదీశాము. చాలామందికి అది ఉపయోగపడింది. ఏమైనా ప్రాజెక్టు వచ్చింది లేదు, సచ్చింది లేదు. వచ్చిందా ప్రాజెక్ట్? వచ్చిందా? అదే చెప్పింది. అసలు ఏమో లేదు, ఆ రిజర్వాయర్ పని ఏమో ఆగిపోయింది. మన భూములు మాత్రం ఇప్పుడు ఈ భూములు మీరు వ్యవసాయం చేసుకుంటారా లేకపోతే ఖాళీగానే ఉన్నాయా? అదే ఆ రోజు పడకపోయినా కానీ లాగేశారు. ఇప్పుడు అసలుదే లేకుండా పోయి మొత్తం భూముల సేకరణ మాత్రం బ్రహ్మాండంగా లాక్కొని చేశారు. ఆ రోజే మనం చెప్పాం, భూమికి భూమి ఇవ్వండి, భూమికి భూమి ఇవ్వండి, మాకు ప్రాజెక్టు కింద ప్రాజెక్టు వస్తే ఈ గిరిజనులు బతకాల్సి ఉందా లేదా? ఈ గిరిజనులు ఈరోజు ప్రాజెక్టు వచ్చిందనే గమనే ఉండాలన్నా, కూలికి పోవాలన్నా, ఆ కూలి చేసుకునే వాళ్ళు కూడా పరిహారం ఇవ్వాలి. 2013 భూసేకరణ ప్రకారం చేయమని చెప్పాం. అది కాదు, ఇది కాదు, వాళ్ళ పేరు ఈ పేరు ఎట్లేదు అట్లేదు, సీజేఎఫ్ దానికి ఎట్లేదు, డీకేటీ దీనికి ఎట్లేదని చెప్పేసి చాలా ఇది జరిగింది. అప్పటికి మనం కొట్టాడిన తర్వాత కొంత పరిహారం పెంచుకోవడము అవి చేయగలిగినాం. గట్టిగా కానీ మనం నిలదీసి చేయగలిగితే ఈరోజు కూడా ఏం మునిగిపోయింది లేదు. మన భూములు కోల్పోయిన వాళ్ళందరికీ మాకు భూములు ఇవ్వాలి. ఈ మొత్తం ఈ మండలంలో ఎక్కడున్న భూములు ఎస్టీలకి కేటాయించాలని చెప్పేసి మనం గట్టిగా పోరాడిన రోజే మనం ఏదైనా న్యాయం జరిగినట్టు భావించాలి తప్ప ఇంకొక విధంగా కాదని మీకు మొట్టమొదట నేను తెలియజేస్తున్న ఆ రోజు సమస్య. ఎందుకంటే ఈరోజు గిరిజనులు ఇంతమంది ఎక్కడనే మన జిల్లాలోనే లేదు. ఇన్ని కుటుంబాలు ఒక దగ్గరకి వచ్చి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం కాలనీలో ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉండాలంటే ఈ ప్రభుత్వము మొట్టమొదట ఈ యొక్క నియోజకవర్గంలో ఏ గ్రామం కన్నా న్యాయం చేయాలంటే అది గోపాలకృష్ణాపురం తప్ప ఏరే గ్రామం కాదు. ఎందుకంటే ఎస్టీలు అత్యంత వెనకబడిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి మొదట చూస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు అంత్యోదయ కార్డులు ఇస్తే బియ్యం కార్డు 35 కేజీల కార్డులు మనందరికి ఇవ్వాలా, 35 కేజీల కార్డులు ఇవ్వాలా. ఈరోజు అదే రకంగా పెన్షన్ ఇస్తే పెన్షన్ అందరికీ ఇవ్వాలా. ఏ సమస్య వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా ఈ ఎస్టీలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇది ఈరోజు ప్రభుత్వం చెప్తుంది. మనం డిమాండ్ చేయాల్సింది, మనం తెలుసుకోవాల్సింది. ఎవరో దయాదాక్షిణ్యం కాదు, ఎవరు అబ్బసొమ్మో కాదు, ఎవరింటి నుంచో తీసుకొచ్చి పెట్టడం లేదు. మన హక్కు, మనం ఈరోజు పన్నులు కడుతున్నాం. మనం ఈరోజు పోరాటం చేసి ఆ రోజు అనేక మంది మహనీయులు వీళ్ళ కోసం తరతరాలుగా మనల్ని వేధించి బాధించి బతుకుతున్నారు. వాళ్ళు ఆ బతికేదానికి మనం కట్టే పన్నుల్లో మనకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోవట్లా. మన నాయకులు మనం బలమైన శక్తిగా ఏర్పాటు కావడంలా ఎందుకంటే ఆ మాటిని ఈ మాటిని మన అనైక్యత కారణంగా మనం రోజు రోజుకి తగ్గిపోతున్న పరిస్థితి. వాళ్ళ వెనకాల కొంతమంది, వీళ్ళ వెనకాల కొంతమంది, ఎన్నికలప్పుడు అట్టా ఇట్టా వెళ్ళిపోతున్నాం. కానీ ఒక ఉమ్మడిగా మనకి ఎవరు సాయం చేస్తారు, మనకి ఎవరు లాభం చేస్తారు, ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరు మనకు అండగా ఉంటారనేది మనం గుర్తించలేకుండా పోతున్నాం. మీకు అందరికి ఆలోచించండి. ఈరోజు ఈ పోలవరం బ్రహ్మాండం కట్టేస్తున్నాం, ఎత్తు కట్టేస్తున్నాం, 35,000 కోట్లు 50,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ పోలవరంలో మునిగిపోతుంది ఎవరు? మన ఎస్టీలే, మన యానాదులే మునిగిపోయి ఈ మిగతా వాళ్ళందరికీ రాయలసీమకి నీళ్లు లేకపోతే మిగతా ప్రాంతాలకు నీళ్లు ఇస్తుంటే మన వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా, వాళ్ళకి చట్ట ప్రకారం న్యాయం చేయకుండా ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మన సిపిఎం పార్టీ, మన రాష్ట్ర కార్యదర్శి మొత్తం జెండా ఎత్తుకొని దాదాపు 230 కిలోమీటర్లు 430 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీలోకి మన వాళ్ళందరూ ఇక్కడి నుంచే మన వాయిద్యాలు మన కళారూపాలతో పోయి ఢిల్లీలో పోయి, ఒరే నాయన మేము అడవిలో ఉండేవాళ్ళం, మా సమస్య తెలియదని మీరు మర్చిపోయేవారు, ఇదిగో మాకు ఈ సమస్య ఉంది, మా పోలవరం నిర్వాసితుడికి ముందు పరిహారం చెల్లించి ఆ తర్వాత ప్రాజెక్టు కట్టండి, మమ్మల్ని ముంచేసి
మమ్మల్ని మా జల సమాధి చేసి మా శవాల మీద ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి నినదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డబ్బులు వేసింది. ఆ డబ్బులు సరిపోవు, ఆ డబ్బులు చాలవు. ఈరోజు ఆ ఎకరాకి 11 లక్షలు 12 లక్షలు కాదు, ఈరోజు పెంచాలి. 18 లక్షలు 25 లక్షలు పోతుంది అక్కడ. లేదు, ఆ తగ్గట్టు భూమి ఇవ్వాలని చెప్పేసి పోరాడుతుంది సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ నిలదీసిన తర్వాతనే ప్రతి ఒక్క పార్టీ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడినా ఆ ఎత్తు తగ్గిందే, ఆ ఎత్తు పెరిగిందే, లేకపోతే ఆడ అవినీతి వాడు మింగేశాడు, ఈడు కోట్లు మింగేశాడు, ఆ యొక్క చిన్న డ్యామ్ పోయింది, కాపర్ డ్యామ్ పోయిందని మాట్లాడతారు తప్ప గిరిజనులు వర్షం పడితే కొండలు ఎక్కేస్తున్నారు. వర్షం పడితే మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది, చిన్న చిన్న గుట్టలు కొండలు ఎక్కేస్తున్నారు. అక్కడ పురుగులు పుట్ట. ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి. మన గిరిజనులు ఈరోజు ఒక ప్రసవం చేయాలంటే, ఒక డెలివరీ చేయాలంటే ఆసుపత్రి లేకుండా మధ్య అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన గ్రామాలకు రోడ్లు లేవని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ గ్రామాలకు రోడ్లు లేవు, ఈ గ్రామాలకు చదువు చెప్పే అవకాశం లేదు, ఈ గ్రామాలకు ఎలా పోతున్నాం అని చెప్తున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు దాదాపు 7% మంది, 7.5% మంది, 8% మంది గిరిజనులు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. మీకు అందరికీ తెలుసు, చదువులో వెనకబడిపోతున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా 70% చదివినారంటే మన గిరిజనులు 25%, 30% కూడా లేదు. అంటే మనం చదువు చెప్పే పరిస్థితి మన మీద కేంద్రీకరణ చేయడంలే. మనం ఉన్న పాఠశాలలు మూసేస్తున్నారు, ఉన్న చదువులు లేకుండా చేస్తున్నారు. హాస్టల్లో మన గిరిజన హాస్టల్లో సంక్షేమం అంతంత మాత్రమే ఉంది. అన్నం పెట్టేది మన పిల్లకాయలు భయపడతా బతికే కాలం వచ్చింది. ఆలోచించమని మీకు అందరికి కూడా కోరుతున్నా. చాలామంది తల్లులు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, యూత్ అంతా వింటున్నారు అక్కడక్కడ. కానీ మనమందరం ఒక తాటి మీద తీసుకురావడానికి సర్పంచ్ గారు, ఎలాయుధం గారు, లేకపోతే మన పెద్ద ఆయన అప్పటి నుంచి మీరు విని ఒక తాటి మీదకి వచ్చేటప్పుడు న్యాయం జరగదు. మేమేమి ఎలక్షన్కి వచ్చి ఓట్లు ఏమని రాలా. ఈ రోజు రమ్మనండి, ఏ నాయకుడైనా రాడు. ఏ నాయకుడైనా మీరు పోయి నిలదీయండి, కొండరా మన్న తిడతారు. ఆ రోజు మీరు డబ్బులు తీసుకున్నట్టే డబ్బులు గురించి మిమ్మల్ని మేమేమని అడిగినావా? మీకు ఓటు కోసం మీరు ఇచ్చారు, మీరు తీసుకొచ్చి మమ్మల్ని చేయడానికి మీరు ఎందుకు చెప్తున్నారో, ఎందుకు పోయి అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, మాకు సమస్యలు పరిష్కరించకపోతే ఎందుకు డబ్బులు తీసుకుని పోయి మీరు జీతాలు తీసుకుంటారో? అందువల్ల మనం నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, మనం అడగాలి. ఆ రకంగా ఉన్నప్పుడు ఆ రోజు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడినాడు. ఆ రోజు ఆ రకంగా కొమరం భీం ఆ రోజు మొత్తం మన కోసం నిలబడి పోరాడినాడు. అనేక మంది గిరిజన నాయకులు పోరాటం చేయటం వల్లే ఈ రోజుకైనా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, సాధించుకున్నాం. 170 యాక్ట్ సాధించుకోవడం జరిగింది. 7/90 యాక్ట్ సాధించుకోవడం జరిగింది. మన భూములు ఎవరు లాక్కోవడానికి లేదు, మన మనకి ఇచ్చిన భూములు ఎవరు అనుభవించడానికి లేదు, ఒకరు అమ్మినా కొనుక్కోవడానికి లేదు. ఇటువంటి అనేక సమస్యల మీద మనం పోరాడి ఈరోజు సాధించుకోవడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తాను నేను? ఏం సార్ మేము వచ్చింది ఒకటి, మీరు ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ ఏమీ చేయకుండా ఆ రెండు మొక్కలు మాట్లాడడానికి నేను రాలేయండి. మీకు అందరికి కూడా చెప్పాలని వచ్చిన మన ఐక్యత ఎంత ప్రాధాన్యత. మనం మనకి సేవ చేసేవాళ్ళు, మనం గుర్తుపెట్టుకునేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు అని గుర్తించి వాళ్ళకి మనం అండగా ఉన్న రోజు మనకు న్యాయం జరుగుతుంది. ఈరోజు వచ్చిన సమస్యలు కూడా ఇన్ని సంవత్సరాలు అయితే ఈ కాలనీ ఏర్పడి ఒక శ్మశానం కోసం ఇంత అల్లాడాల్సిన అవసరం ఉందా? గుర్తుపెట్టుకొని, ఒరే నాయన, మా నాయన, మా తాత, మా జేజి నాయన ఇక్కడ పూడ్చిపెట్టామని ఆనవాలే లేకుండా, ఎక్కడా లేకుండా పలానా దగ్గర అని చెప్పేది లేకుండా ఉండదా? ఇది 1235 జీవో ఎస్సీ ఎస్టీలకి శ్మశానం కల్పించి బ్రహ్మాండంగా ప్రహరీ కూడా కట్టించి అక్కడ బోరేసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక పెద్ద భవనం కట్టి ఏర్పాటు చేయాలని చెప్పి ఉన్నప్పటికీ ఆ జీవో ఈ గోపాలకృష్ణాపురం వర్తించదా నేను అడుగుతున్నా. ఆ జీవో ఈ గోపాలకృష్ణాపురం వర్తించదని నేను అడుగుతున్నా. అందువల్ల రేపు మనకేమి లేదేమో లేపా, మనం ఆడేసుకుంటే పోతుంది, ఏడేసుకుంటే పోతుంది, ఈడున్నా ఒకడు చెప్పేది ఏమి సత్యనాడు ఆడేస్తేముందా? సచ్చినోడు ఆడేస్తేముందండి? ఎందుకు బతికి ఉండేవాడికి ఏమి ఇది ఉంటుంది? సచ్చినోడికి ఒక 6 అడుగుల స్థలం లేకపోతే ఇంకెందుకు ఈ భూమి మీద అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. ఎందుకు ఈ జీవాలు తీసుకొచ్చారని చెప్పేసి మనం అడగాల. అందువల్ల మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నిలదీసినప్పుడే మీకంతా కూడా న్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే కోర్టుని మాయం చేస్తున్నారు. 35/2 సర్వే నెంబరు అసలు పట్టాలండి అని చెప్పి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచో పెట్టేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఒకరి మీద మార్చుకొని ఎంఆర్ఓని పార్టీ చేయకుండా ఆ చట్టంలో మొత్తం కూడా మార్చేసి వీళ్ళకి ఎవరికి ఇది సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పి కోర్టుల్లో కూడా వీళ్ళు వ్యతిరేకంగా తీర్పు చెప్పేసి
మన అమాయక జీవులు ఏం చేస్తారంటే ఎవరు న్యాయం చేస్తారు అది అడగకుండా కోర్టుకు పోతా ఉండరు. కోర్టుకు పోతా ఉండి తీర్పు ఇచ్చేసినాక నువ్వు అమలు చేయ అని చెప్తే ఇప్పుడు వచ్చి అడిగితే ఇది ఎట్లా సార్ అన్యాయం అయిపోతుంది. వాడు పోయి మళ్ళీ ఇక్కడ భూమి కాడికి రాకుండా ఆడపోయి కోర్టులో పోయి అర్జీ పెట్టేస్తున్నాడు. మేడం మీరు చెప్పిన తీర్పుకే ఇక్కడ అన్యాయం అయిపోతా ఉంది, మీరు చెప్పిన తీర్పుకే మమ్మల్ని రానియడం లేదు, వీళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళు పెద్ద ఇది. వారి నాయన మా భూమి కోసం మేము చెట్లు వేసుకొని, మేము మామిడి చెట్లు వేసుకొని మేము బతుక్కుంటా మా ఎదురుగా ఉన్న పక్కనున్న భూమి ఒక 20 సెంట్లు 30 సెంట్లు ఆ రకంగా మొత్తం మేము చేసుకుంటా ఉంటే ఆ 2 ఎకరాల కోసం కుట్రబన్ని